ఏపీలో సరైన సమయంలో ఎరువులు దొరక్క అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రైవేటు దుకాణాలకు కొంత, నాటుసారా, బేర్ల తయారీకి మరికొంత యూరియా మళ్లిస్తుండటంతో రైతులకు యూరియా దొరకడం లేదు. ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.45 లక్షల టన్నుల నిల్వలున్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులను రైతులు దోచుకుంటున్నారు. ఓవైపు తీవ్ర వర్షాభావం, మరోవైపు అధిక వర్షాలు. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపుకు గురైనట్లు చెబుతుండగా వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపు నీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపు నీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బతింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, పత్తికైతే 25 నుంచి 30 కిలోల యూరియా, 10 నుంచి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక ప్రణాళికాబద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో 1,00,000 టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరోవైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 2025 ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటలు సాగయ్యాయి. దాదాపు 2 నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా, కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో యూరియా కట్ట 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒకటే కాదు, డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70,000 టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్ మార్కెట్లో డీఏపీ బస్తా 1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి.